Topic zeros of a polynomial, chapter 2 polynomials, class 10. If k is equals to ak plus b is equals to 0 అయితే ak is equals to minus b, then k ఒకటి కావాలి కాబట్టి kని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏని రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయండి. k is equals to minus b by a. ఇక్కడ మైనస్ b ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏముంది, కాన్స్టెంట్ ప్లేస్లో ఉంది, కాన్స్టెంట్ టర్మ్ అండ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. సో ఇక్కడ p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్. p ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి పాలినామియల్ ఇన్ ఎక్స్. అండ్ ఇఫ్ k ఈజ్ ఎనీ రియల్ నెంబర్, k అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ అనుకుంటే దెన్ ద వాల్యూ అబ్టైన్డ్ బై రీప్లేసింగ్ x బై k. ఇక్కడ చూడండి p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ బి రాసాం కదా, దెన్ p ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసాము, k రాసాము. p ఆఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు ak ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0. ak ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b అయితే k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b బై a. ఇక్కడ జీరోస్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్, ఇది మనకి ax ప్లస్ బి, ఎక్స్ డిగ్రీ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇది ఒక లీనియర్ పాలినామియల్. సో ఇది ఏంటంటే జీరోస్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్. ఇక్కడ మైనస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బి ఏ ప్లేస్లో ఉంది చూడండి, బి ఒకటే ఉంది కాబట్టి అది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది అండ్ ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఏ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. మనకి జామెట్రికల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫికల్ ఫామ్లో చూస్తే ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్స్ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అంటే ఇది ఒక పాలినామియల్ ఉంది అంటే ఇది లీనియర్ కాబట్టి లీనియర్ ఏమైనా సరే మనకి గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు -2 తీసుకుంటే అంటే y ఈజ్ ఈక్వల్స్ టు రాసి x ఉన్న ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేస్తాము, -1 వచ్చింది. అలాగే x ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 7 వస్తుంది. అదే మనకి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తారు చూడండి. పైన ఉన్నవి x వాల్యూస్, కింద ఉన్నవి y వాల్యూస్. ఇచ్చిన పాలినామియల్ y ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 కదా, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x ఈజ్ ఈక్వల్స్ టు -3, x ఈజ్ ఈక్వల్స్ టు -3/2. మనకి ఇక్కడ k వాల్యూ అంటే y ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసాం, 0 సబ్స్టిట్యూట్ చేసాం అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, x -3/2 y ప్లేస్లో 0, -3/2 0. ఇక్కడ x యాక్సిస్ని టచ్ చేస్తుంది చూడండి స్ట్రైట్ లైన్. సో మనకి ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ చూడండి, ఇక్కడ విద్యార్థుల వర్గ ఘన బహుపదుల రేఖా చిత్రంలో అంటే మనకి ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ గ్రీన్ అవసరం లేదు, అలాగే అవి కూడా వాల్యుయేషన్ చేయబడవు అన్నారు. ఇన్ కేస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారనుకోండి, ఇలా పారాబోలాస్ ఫామ్లో మనకి అది వస్తుంది. కొన్ని చూద్దాం కేసెస్. ఇక్కడ కేస్ వల్ల చూడండి, ఎక్స్ యాక్సిస్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఏ అండ్ ఏ డాష్. ఎక్స్ యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తుంది, 2 డిస్టింక్ట్ పాయింట్ ఏ దగ్గర, ఏ డాష్ దగ్గర. చూడండి, ఒకటి అప్ ఉంది, ఒకటి డౌన్ ఉంది అంటే డౌన్వర్డ్ పారాబోలా, అప్వర్డ్ పారాబోలా. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అట్ 1 పాయింట్, ఎక్స్ యాక్సిస్ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది. ఇక్కడ చూడండి డౌన్వర్డ్ పారాబోలా. అలాగే పక్క గ్రాఫ్లో చూసినట్టయితే అప్వర్డ్ ఉంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని డౌన్వర్డ్లో అయినా టచ్ చేయొచ్చు, అప్వర్డ్ అయినా ఉండొచ్చు, బట్ ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అదే మనకి తెలుగులో జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్కి 2 ఉంటాయి కదా, 2 శూన్యాలు అని ఇచ్చాడు. సేమ్ ముందు చేసిందే మనము, సేమ్ దాన్ని తెలుగులో ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, హియర్ ద గ్రాఫ్ ఈజ్ ఎయిదర్ కంప్లీట్లీ అబౌవ్ the x-axis or completely below the x-axis. It does not cut the x-axis at any point. ఏ పాయింట్ దగ్గర కట్ చేయట్లేదు. కంప్లీట్గా అప్వర్డ్ అయినా ఉండొచ్చు, కంప్లీట్ డౌన్వర్డ్ అయినా ఉండొచ్చు గ్రాఫ్లో చూసినట్టయితే. ఇక్కడ మనకి పైన రిప్రజెంట్ చేసినవి x అని చూడండి, -2, -1, 0, 1, 2 అవి మనకి x వాల్యూస్. అవి మనకి ఇక్కడ x² - 4xలో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూస్ వస్తాయి. గ్రాఫ్ మనకి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ జస్ట్ మనకి ఎలా డ్రా చేయాలో తెలుసుకోవడానికి మాత్రమే. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి, ఇక్కడ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇన్ కేస్ ఆ పాలినామియల్ లీనియర్ పాలినామియల్ అయిందనుకోండి, గ్రాఫ్ మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. అదే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంటే కనుక మనకు అది పారాబోలాస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ గ్రాఫ్ చూడండి, దానికి 2.9 ఫిగర్ అని పేరు పెట్టారు. ఇందులో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జస్ట్ మనకి ఇది ఏం అడుగుతున్నాడు, ఇన్ ద గ్రాఫ్ ఇన్ ఫిగర్ 2.9, ఇక్కడ గ్రాఫ్స్కి 2.9 ఇచ్చారు. ఒకసారి గ్రాఫ్ని చూడండి. గివెన్ బిలో ఈచ్ ఆఫ్ ద గివెన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు p ఆఫ్ ఎక్స్, వేర్ p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ ఫర్ ఈచ్ ఆఫ్ ద గివెన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్ మీన్స్
పి ఆఫ్ ఎక్స్ని ఈ గ్రాఫ్ ఎక్కడైతే కట్ చేస్తుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయన్నమాట. అంటే లీనియర్ పాలినామియల్కి వాల్యూ ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ వచ్చింది కదా, అంటే ఒకటే కదా వచ్చింది, అంటే దాన్నే మనం జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. ఇలా ఇది మనకి ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్లయితే కట్ చేస్తుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయి అని అర్థం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేసింది, 0 పక్కన చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేసింది ఫస్ట్ గ్రాఫ్ని. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఎన్ని ఉంటాయి, 1 ఉంటాయి. ఇన్ని చోట్ల టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట గ్రాఫ్ని బట్టి. అయితే ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1. ఫస్ట్ వన్ సొల్యూషన్ ఇది. యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్, గ్రాఫ్ ఎందుకు గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎక్కడ, అట్ ఓన్లీ 1 పాయింట్, కాబట్టి 1 0 ఉంటుంది. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది, వైకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో కూడా టచ్ చేసింది. ఎక్స్ యాక్సిస్ని మాత్రమే టచ్ చేసి ఉండాలి, వై యాక్సిస్ని సంబంధం లేదు, ఎందుకంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అడిగాడు కాబట్టి. సెకండ్ వన్ ఏం రాస్తాం, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. అన్నిటికీ కామన్, ఇక్కడ మ్యాటర్ చాలా పెద్దది ఉంది, అది ఎలా గుర్తుపెట్టుకోవాలని ఏం వరి అవనవసరం లేదు, అన్నిటికీ కామన్. ఇక్కడ ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ జీరోస్ అడిగాడు కాబట్టి ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ అని రాస్తాం. ఇక్కడ చూడండి థర్డ్ ప్రాబ్లంలో 3 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 3 పాయింట్స్. చూడండి 1 2 3, వైని చూడకూడదు, ఎక్స్ మాత్రమే చూడాలి. ఓకే, ఇది ఫిగర్ 2.9. ఇంకా ఇందులో మనకి ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఇక్కడ మనకి మ్యాటర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ అని రాస్తాము 3. ఎందుకు అది రాసాము, యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్, గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ అవుతుంది కాబట్టి, ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి అట్ ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే అన్ని పాయింట్స్. అండ్ జస్ట్ మనకి ఈ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు 1 2 చూస్తే ఎలా టచ్ చేస్తుంది అండ్ కండిషన్స్ ఏంటి మనం ఎలా రాస్తున్నామో అర్థమైతే రిమైనింగ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్సైజ్ 2.1లో కూడా సేమ్ ఈ రిలేటెడే ఉంటుంది, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం మాత్రమే. చూడండి నెక్స్ట్ 4th వన్ చూడండి, ఇది కూడా 2.9 రిలేటెడ్ ఫిగర్స్ ఇవి కూడా. అండ్ 4th వన్ చూడండి, ఎక్కడ టచ్ అవుతుంది మనకి, ఇది కోఆర్డినేట్ యాక్సెస్ అంటారు. హారిజాంటల్గా ఉన్నవి ఎక్స్ యాక్సెస్ అవుతాయి, వెర్టికల్గా ఉన్న వై యాక్సెస్ అవుతాయండి. సింపుల్గా చెప్పాలంటే అడ్డంగా ఉన్నవి ఎక్స్ యాక్సెస్, స్ట్రైట్గా ఉన్నవి వై యాక్సెస్. కోఆర్డినేట్ యాక్సెస్ కూడా తెలియాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుందో చూడండి, 1 ఎక్స్ యాక్సెస్ మాత్రమే చూడాలి, ఎక్స్ యాక్సెస్ మాత్రమే చూడాలి. 4th వన్లో 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. అండ్ 5th వన్ కూడా అప్వర్డ్ పెరాబోలా ఉంది చూడండి, ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఈ కేసెస్ కూడా మనం చూసాం కదా. అండ్ 6th వన్ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా టచ్ చేస్తుంది, 1 2 3 4 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది 6th వన్. అదే మన మ్యాటర్ ఫామ్లో రాస్తాం చూడండి. 4th వన్ ఎలా రాస్తాము, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ at only 1 point, at only 1 point. సో 1 పాయింట్ దగ్గర టచ్ చేసింది. అండ్ 5th వన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇది కూడా 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్, ఎక్కడ టచ్ చేస్తుంది, అట్ 1 పాయింట్ ఓన్లీ. అండ్ 6th వన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్, యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 4 పాయింట్స్. ఇలా మనకి గ్రాఫ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్ యాక్సిస్ని మాత్రమే అక్కడ కట్ చేస్తుంది చూస్తే చాలా సింపుల్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకసారి రివైజ్ చేసుకోండి, లాస్ట్ ఒకసారి అటాచ్ చేశాను ఏ కాన్సెప్ట్ అయితే ఉందో అది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు షేర్ చేయడం వల్ల మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యూజ్ఫుల్ ఉన్న వాళ్ళకి మనము రీచ్ చేయగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.